ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ నామములు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు మన వాగ్దానము, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీర్చివేయడు. యోహాను 16:22. యోహాను 16:22 బైబిల్లో చూద్దాము. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేదాం. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీర్చివేయడు. సంతోషము ఎవరు మీ వద్ద నుండి తీసివేయడు. యేసుక్రీస్తు శిష్యులకు వీడ్కోలు చెప్తూ మాట్లాడిన మాటలేదు, తాను వెళ్ళనై ఉన్నానని చెప్పి. ఇక్కడ చక్కటి మాట అదే అధ్యాయంలో కనబడుతుంది. 7వ వచనము, నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. కాబట్టి ఆయన వెళ్లే ముందు తన యొక్క శిష్యుల బృందానికి వీడ్కోలు చెప్తూ మాట్లాడిన మాట 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది. మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీ స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుంటకు నేను తీసుకొని పోదును. 27వ వచనం ఇదే అధ్యాయం 14వ అధ్యాయం 27వ వచనం, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి చాలా మంచి మాట. చూడండి 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఎరవనీయకుడి. స్పష్టంగా చెప్తున్న మాట ఆయన వెళ్తున్న సమయంలో. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం, 20. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మీ సంతోషం ఎవరు తీసివేయలేరు అన్నట్టుగా మరలా ఆయన పునరుద్ధాండై కనపడినప్పుడు సువార్త 24. అయితే వారు సంతోషించి నమ్మక ఆశ్చర్యపడ ఆయన ఇక్కడ మీ ఏమైనా ఆహారం కలదని వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకి ఇచ్చి ఆయన దానిని తీసి వారి ఎదుట లేచినాడు. లేచి వచ్చినాడు. కనబడుతులో ఆహారం కూడా తీసుకుంటాను. ఏ రీతిగా శరీరధారిగా ఉన్నాడో ఆ రీతిగానే ఆత్మస్వ జయించి లేచిన తర్వాత కూడా ఆహారం తీసుకుని తాను కనపరుచుకున్నాడు. కార్యము 46. మరియు వారు ఏక మనస్సులై ప్రతిదినము దేవాలయం తప్పక కూడుకొని దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయవారై ఆనందముతోనూ నిష్కృతమైన హృదయముతోనూ ఆహారం పుచ్చు మరియు ప్రభువు రక్షణ వారిని ఆనందం వారితో దేవుని యొక్క సాక్షులుగా వారికి చూస్తున్నారు. చూడండి 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో వారుగా పేతురు అధ్యాయం 8వ వచనం, మీరు ఆయన చూడకపోయినను ఆయన్ని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసిక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారై ఆనందించుచున్నారు. క్రీస్తు అందున్న వారికి ఉన్నటువంటి గొప్ప ఆదరణ, గొప్ప కాపుదల, ఆయన చేసిన మేలు గొప్పది. కాబట్టి ఆయన చూపుతున్న ప్రతి విధమైన మేలుకాయ ఆయన స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఆయన ఏందో ఆనందిస్తూ ఆయన గణపరిచే వారముగా ఉండే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన వెళ్ళిన అంటే శరీర రూపుగా ఆయన వెళ్ళినప్పటికీ పిల్ల మీద పాప విముక్తుడు అవటానికి పాప విమోచన ఖైదనాన్ని చెల్లించి 3వ దినాన్ని లేస్తానన్న రీతిగా 3వ దినాన పునరుద్ధాండై లేచి మరలా 40 దినాలు 500 మందికి పైగా తాను కనపరుచుకొని ఎగారుడై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ చెప్పిన మాట నేను మరలా దాన్ని కాబట్టి ఆయన రాకడ త్వరితగతిలో ఉంది. మనం ఆయన ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొని
ఆయన ఎంతో ఆనందిస్తూ ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృపతో దేవుడు మనల్ని కాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, ఈ పాదముకు వేల కొలు స్తోత్రాలు నాయన. ఆయన శిష్యులతో పాటు మాకు కూడా మీరు ఇచ్చిన అటు వీడ్కోలు మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా మీరు రానే ఉన్నారు నాయన. మీ కొరకు ఎదురు చూసే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మాలో కల్పించడానికి మీరు మరలా 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 మాట్లాడుతూ వస్తున్నారు. వాటన్నిటిని బట్టి మీరు స్తుతిస్తూ ఆ విధంగా మీరు ఆకడికి సిద్ధపడే కృప మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయింది నడిపించును గాక. ఆమేన్.